అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ పల్లీలు ఫ్రై అండి. ముందుగా ఇవి 1/2 కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి, తేమ ఏమీ లేకుండా. అలాగే దానికి తగినంత పల్లీలు తీసుకున్నాను. బెండకాయని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవటానికి. లేదంటే కడిగినాక ముక్కలు కోసి కూడా ఆరబెట్టుకోవచ్చండి. దీనిలో ఇప్పుడు 1 స్పూను శనగపిండి వేస్తున్నాను. ఈ ఫ్రైకి బాగుంటుందండి, చాలా టేస్ట్. అలాగే 1 స్పూను కార్న్ ఫ్లోర్ అండి, ఈ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. దీన్ని మొత్తం కూడా దీనిలో బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ అండి. అలాగే దీనికి తగినంత కారం వేసుకున్నానండి. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు. ఈ కలర్ బాగుంటుంది, వేరే కలర్స్ ఏం కలపటం లేదండి. అలాగే దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత కొంచెం తగినంత పసుపు వేసుకున్నాను, కలర్ కోసం. హెల్త్కి కూడా చాలా మంచిది, యాంటీబయాటిక్ కదా పసుపు. అలాగే దీనిలో ఆమ్చూర్ పౌడర్ అండి, లేదంటే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసాను. దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూను గరం మసాలా వేస్తున్నానండి, లేదంటే కనుక ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. దీన్ని ఈ అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మొత్తం కూడా ఈ ముక్కలకి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం 2 స్పూన్స్ వాటర్ పడతాయండి ఇది కలుపుకోవటానికి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఈ పిండి అన్నీ కూడా కార్న్ ఫ్లోరు, అలాగే శనగపిండి, బియ్యం పిండి, ఆమ్చూరు పౌడరు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను కదా, ఇవన్నీ ముక్కలు పట్టడానికి కొంచెం వాటర్తో తడుపుకోవాలండి ముక్కల్ని. ఇప్పుడు ఇవి కొంచెం డ్రైగానే అనిపిస్తాయండి, ఆ తడి సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత ఇవి ముక్కలు ఆయిల్లో వేసిన తర్వాత ఫ్రై అయిపోతాయండి. అలాగే ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇది ఫ్రీడమ్ ఆయిలేను, రిఫైండ్ ఆయిల్. మేము అదే వాడతామండి, ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది. ఇప్పుడు వీటిని ముందుగా పల్లీల్ని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం తక్కువ మంటలో అయితే చక్కగా బాగా ఫ్రై అవుతాయండి. అలాగే 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ పల్లీలు కరివేపాకు తీసిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఒక్కొక్కసారి ఫోను లైటింగు దగ్గరగా పెడుతుంటే లైట్ పోతుందండి. ఒక్కొక్కసారి ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కల్ని. ఇవి నేను చేసింది 1/2 కేజీనే కాబట్టి 2 వాయిలుగా పెట్టాను. ఇలా ఫ్రై అయిపోయినాయండి. దీనిలో నేను ఎలాంటి కలర్స్ వాడలేదు, పసుపు, కారం అవే వేసాను కదండి. ఇలా శనగపిండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ అదే నూనెలో మిగతావి వేయించుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. పప్పు చారు, రసం, పప్పు, దానిలో సైడ్ డిష్గాను, లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాను ఒక గిన్నెలో. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. తర్వాత ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు వేసి 1 అర స్పూను గరం మసాలా వేసుకోవాలండి. ముందు కలుపుకున్న దాంట్లో ఉప్పు, కారం సరిపోతుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే ఈరోజు బీరకాయ పచ్చడి, పప్పుచారు, బెండకాయ ఫ్రై ఈరోజు మా లంచ్కి అండి. ఇలా చేశాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుందండి. అయిపోయిందండి బెండకాయ పల్లీలు ఫ్రై.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లక్ష్మీ కుమారి.